నమస్కారం. డిఆర్ ఫోకస్ న్యూస్ కి స్వాగతం. నేను మీ స్వర్ణ. పవన్ కళ్యాణ్ కు అస్వస్థత. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వల్ప అస్వస్థతకు గురైనట్లుగా తెలుస్తోంది. దీంతో ఆయన హెలికాప్టర్ లో హైదరాబాద్ కు వెళ్లారు. పవన్ గత 2 రోజులుగా దగ్గు, జ్వరంతో బాధపడుతున్నట్లుగా తెలిసింది. అయినా కూడా పవన్ ప్రచారానికి హాజరయ్యారు. వారాహి విజయబేరిని వాయిదా వేయడానికి ఇష్టపడని పవన్ జ్వరంతోనే వచ్చారు. పవన్ వెంట వైద్యులు ఉన్నప్పటికీ జ్వరం తగ్గినట్లుగా సమాచారం. ఆయన జ్వరంతోనే ఈ శనివారం ఎన్నికల ప్రచారంకు హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ ఆదివారం అంటే నిన్న శక్తిపీఠాన్ని దర్శించుకున్నారు. ఆ తర్వాత బీజేపీ, టీడీపీ, జనసేన కార్యకర్తలు ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఎండ వేడిమికి నిరసించకపోవడంతో జ్వరం మళ్లీ పెరిగినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆయన హైదరాబాద్ కు వచ్చారు. హైదరాబాద్ లోనే వైద్య పరీక్షలు చేయించుకోనున్నారు. పవన్ త్వరలోనే పుంజుకొని పర్యటన కొనసాగిస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. పవన్ హెల్త్ పై అభిమానులు, కార్యకర్తలు ఆందోళనగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఎండ తీవ్రత కారణంగానే నీరస పడినట్లుగా జనసేన నేతలు చెబుతున్నారు. పవన్ ఆరోగ్యం విషయంలో కంగారు పడాల్సిన అవసరం లేదన్నారు. పవన్ కళ్యాణ్ శనివారం నుంచి తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో పర్యటనను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నందున పవన్ పూర్తిగా కోలుకున్నాక ప్రచారం ప్రారంభించనున్నట్లుగా తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.